హలో నమస్తే వెల్కమ్ టు బర్నింగ్ టాపిక్. తెలుగు స్టేట్స్ లో కొన్ని రోజులుగా టాప్ ట్రెండింగ్ లో ఐబొమ్మ టాపిక్ నడుస్తోంది. అరెస్ట్ అవ్వటం, పైరసీ వెబ్సైట్లను క్లోజ్ చేయటం ఇదంతా ఒక వెర్షన్ మాత్రమే. మరో వెర్షన్ పై పెద్ద డిస్కషనే జరుగుతోంది ఇప్పుడు. ఇటు సినీ ప్రేక్షకులతో పాటు అటు సాధారణ ప్రజలు తన వైపు చూసేలా చేసిన ఈ ఐబొమ్మ రవి హీరోనా విలనా అనే చర్చ విస్తృతంగా జరుగుతోంది. ఐబొమ్మ రవిది మొదటి నుంచి క్రిమినల్ మెంటాలిటీ అని పోలీసులు తేల్చారు. పైరసీ సినిమాల కేసులో అరెస్ట్ అయిన ఐబొమ్మ వెబ్సైట్ నిర్వాహకుడు రవి పోలీసుల కస్టడీలో కీలక విషయాలు వెల్లడించినట్లు తెలుస్తోంది. సినిమాల పైరసీ కేసులో అరెస్ట్ అయిన ఐబొమ్మ వెబ్సైట్ నిర్వాహకుడు రవి పోలీసుల కస్టడీ రెండో రోజు విచారణ పూర్తి చేసుకున్నాడు. పైరసీ నెట్వర్క్ ను ఛేదించేందుకు మొదటి కేసులో 5 రోజుల పాటు రవిని కస్టడీకి తీసుకున్న పోలీసులు తాజాగా మరో 3 రోజుల కస్టడీ మంజూరు కావడంతో మళ్లీ విచారణ చేపడుతున్నారు. రెండవ రోజు ఉదయం నుంచి ప్రశ్నలు ఎదుర్కొన్న రవి మొదట మౌనం వహించినప్పటికీ మధ్యాహ్నం నుంచి కొన్ని కీలక విషయాలు వెల్లడించినట్లు సమాచారం. పైరసీలో ఉన్న గుట్టు బయటపడినా తన వద్ద ఉన్న విదేశీ పౌరసత్వం సహాయపడుతోందని, అలా తాను తప్పించుకోవచ్చని భావించారని విచారణ చేసిన అధికారులకు చెప్పినట్లు తెలుస్తోంది. తన నెట్వర్క్ ను ఎవరూ గుర్తించలేరనే నమ్మకంతో పనిచేశానని, అదే ధీమా కారణంగా విదేశీ ఏజెంట్లు, దేశీయ ఉద్యోగుల ద్వారా ఐబొమ్మను మరింత బలపరిచినట్లు చెప్పినట్లు సమాచారం. తన కార్యకలాపాలు మొదట్లో చిన్న వ్యాపారంగా ప్రారంభమైనప్పటికీ తర్వాత అది ఎంత పెద్ద నేరమో, పరిశ్రమకు ఎంత నష్టం కలిగిస్తుందో అర్థం కాలేదని చెప్పినట్టు తెలుస్తోంది. కానీ విచారణలో ఇప్పుడు తీవ్ర పశ్చాత్తాపం వ్యక్తం చేస్తున్నాడని తెలుస్తోంది. పైరసీ వల్ల నిర్మాతలు, పంపిణీదారులు, థియేటర్ యజమానులు ఎదుర్కొంటున్న నష్టాలపై పోలీసులు ప్రశ్నించినప్పుడు రవి కొంత ఆలోచించాడని సమాచారం. ఇకపై పైరసీలో అడుగు పెట్టనని, ఇలాంటి కార్యకలాపాలకు పూర్తిగా దూరంగా ఉంటారని, జైలు నుంచి బయటకు వచ్చిన తరువాత సరికొత్త జీవితాన్ని ప్రారంభించారని కోరుకున్నట్లు తెలిసింది. అయితే రవికి సహకరించిన విదేశీ ఏజెంట్ల వివరాలు, వారి లొకేషన్లు, నిధుల ప్రవాహం, వేదికలు మారుస్తూ పైరసీ ఫైళ్లు అప్లోడ్ చేసిన విధానం, లాభాల పంపిణీపై పోలీసులు సమగ్రంగా పరిశీలిస్తున్నారు. రవితో పనిచేసిన ఉద్యోగుల జాబితా, వారి పాత్రలపై వివరాలు తెలుసుకుంటున్నారు. ప్రత్యేకంగా డొమైన్ మార్పులు, సర్వర్ లొకేషన్లు, క్లౌడ్ నెట్వర్క్ తో రవి ఎలా పైరసీ ఫైల్స్ ను దాచిపెట్టాడో అధికారులు సైబర్ ఫారెన్సిక్ సాయంతో విచారిస్తున్నారు. కస్టడీ కొనసాగిస్తున్న నేపథ్యంలో రవి ఇచ్చే సమాచారం ఆధారంగా మరిన్ని అరెస్టులు జరిగే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. ఏదేమైనా రవి పశ్చాత్తాపం వ్యక్తం చేసిన కేసు తీవ్రత దృష్టిలో పెట్టుకుని పోలీసులు విచారణ మరింత కఠినతరం చేస్తున్నారు. పెళ్లికి ముందు నుంచే అనేక క్రిమినల్ చర్యలకు పాల్పడ్డట్టు గుర్తించారు. అమీర్పేటలో ఉంటూ ప్రహ్లాద్ అనే తన స్నేహితుడు గుర్తింపు కార్డులను తీసుకుని అనేక నేరాలు చేసినట్లు గుర్తించారు. పెళ్లైన తర్వాత కూడా రవి తన తీరు మార్చుకోలేదు. భార్యతో పాటు తన కూతురిపై చేయి చేసుకునేవాడని పోలీసులు తెలిపారు. ఈ కారణాలతోనే రవికి తన భార్య విడాకులు ఇచ్చినట్లు పోలీసులు విచారణలో తేలింది. ఐబొమ్మ రవి భార్యను సైతం విచారించారు పోలీసులు. తనను చిత్రహింసలకు గురి చేసినట్లు ఆమె చెప్పినట్లు తెలుస్తోంది. మరోవైపు విచారణలో రవి లగ్జరీ లైఫ్ స్టైల్ పై ఆరా తీశారు పోలీసులు. ఐబొమ్మ రవి విలాసవంతమైన జీవితానికి అలవాటు పడినట్లు తేలింది. ప్రతి 20 రోజులకు విదేశాలకు వెళ్లి ఎంజాయ్ చేసేవాడని గుర్తించారు. నెదర్లాండ్, స్విట్జర్లాండ్, అమెరికా, ఫ్రాన్స్, థాయిలాండ్, దుబాయ్ దేశాలకు వెళ్ళొచ్చాడు రవి. అరెస్టుకు ముందు ఫ్రాన్స్ నుంచే హైదరాబాద్కు వచ్చినట్లు గుర్తించారు. ఇప్పటిదాకా 40 సార్లు ఫారిన్ ట్రిప్కి వెళ్లాడని, ప్రతి చోట లగ్జరీ హోటల్స్లో స్టే చేసినట్టు తేల్చారు. ఐబొమ్మ సైట్లో బెట్టింగ్ బగ్ పెట్టడం ద్వారా రవికి $1,00,000 వ్యూస్కి $50 వచ్చేవి. పోస్టర్ డిజైన్ చేసినందుకు స్నేహితుడు నిఖిల్కు రవి ప్రతి నెల 50,000 ఇచ్చేవాడని పోలీసుల విచారణలో తేలింది. మొత్తంగా క్రైమ్ థ్రిల్లర్ డ్రామాకి కావాల్సిన మసాలా దినుసులన్నీ రవి జీవితంలో ఉన్నాయి. ఐబొమ్మతో రవి ఒక్కడే ఈ మొత్తం పైరసీ చేసినట్టు గుర్తించారు. సినిమాలను పైరసీ చేసి 5 ఏళ్లలో 100 కోట్ల రూపాయలు వరకు సంపాదించినట్లు తేల్చారు. 20 కోట్ల రూపాయలకు సంబంధించి బ్యాంక్ లావాదేవీలు జరిగినట్లు గుర్తించారు.
ఇమ్మడి రవి నేరుగా సినిమాలను పైరసీ చేయకపోయినా బెట్టింగ్ యాప్ల ద్వారా కోట్ల రూపాయలు ఎలా సంపాదించాడు అనే విషయాలు వెలుగులోకి వచ్చాయి. నేరుగా సినిమాలను పైరసీ చేయకుండా ఇతర వెబ్సైట్ల నుంచి కొనుగోలు చేసి ఆ పైరసీ ప్రింట్లను ఎన్హాన్స్ చేసి ఐబొమ్మ, బప్పం సహా పలు వెబ్సైట్లలో అప్లోడ్ చేశాడని తేలింది. ఇమ్మడి రవి ప్రధాన ఆదాయ వనరు సినిమాల పైరసీ కాదని, తన వెబ్సైట్లో సినిమాలు చూడాలనుకునే యూజర్లకు బెట్టింగ్, గేమింగ్ యాప్ల లింక్లను చూడమని బలవంతం చేయడమేనని పేర్కొన్నారు. లక్షల మంది యూజర్లు ఐబొమ్మ, బప్పం టీవీ వెబ్సైట్లలో బెట్టింగ్, గేమింగ్ యాప్ల యాడ్లను చూడటం ద్వారా కోట్లు సంపాదించాడని తెలిపారు. సినిమా ఇండస్ట్రీ ఇచ్చిన ఫిర్యాదు మేరకు సైబర్ క్రైమ్ పోలీసులు టెక్నికల్ ఆధారాలతో విచారణను మొదలుపెట్టారు. డొమైన్ రిజిస్ట్రేషన్ వివరాలు లభించిన తర్వాత విదేశీ కంపెనీ నోడల్ ఆఫీసర్కు మెయిల్ చేయగా అది నేరుగా రవికే చేరిందని తెలిపారు. మరోవైపు ఈ కేసులో పోలీసులు సాంకేతిక ఆధారాలను సేకరించే పనిలో నిమగ్నమయ్యారు. రవికి దేశ విదేశాల్లో ఉన్న ఏజెంట్లు, ఉద్యోగుల వివరాలను సేకరిస్తున్నారు. కస్టడీ కొనసాగుతున్న నేపథ్యంలో రవి ఇచ్చే సమాచారం ఆధారంగా మరిన్ని అరెస్టులు జరిగే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. ఏది ఏమైనా రవి పశ్చాత్తాపం వ్యక్తం చేసిన కేసు తీవ్రత దృష్టిలో పెట్టుకుని పోలీసులు విచారణ మరింత కఠినతరం చేస్తున్నారు.